మరోసారి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు వెళితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. చదువమ్మా. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. దీన్ని ఆధారం చేసుకొని ఈరోజు మనం అంశాన్ని పరిశీలిద్దాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ధర్మశాస్త్రం ఇవ్వబడింది, లేదా 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, నేను మీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో వాటికి మీరు ఏమీ కలపకూడదు, వాటిలో నుంచి ఏమీ తీసివేయకూడదు. ఇది బైబిల్ మొత్తానికి కూడాను బేస్. బైబిల్ అనే కాదు, మనం ఏ దేవుణ్ణైతే నమ్ముచున్నామో, ఏ దేవుణ్ణైతే ఆరాధన చేస్తూ ఉన్నామో, ఆయనకున్నటువంటి ఒక ముఖ్యమైన క్యారెక్టర్, ఒక గుణం, ఒక లక్షణం ఏంటంటే, ఆయన ఏది చెబుతాడో అది మనం చేయాలి, ఆయన ఏది వద్దంటాడో అది మనం చేయకూడదు. అంతేకాని ఆయన చెప్పిన దానికి మనం ఏది కలపకూడదు, ఆయన చెప్పిన దాంట్లోంచి మనం ఏది కూడా తీసివేయకూడదు. ఇది క్రైస్తవ జీవితం మొత్తానికి కూడాను, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడాను క్రైస్తవ జీవితానికి ఒక బేస్ ఏదైనా ఉంది అంటే ఇదే ఒక ముఖ్యమైన బేస్. దేవుడు చెప్పిన దానికి మనం ఏది కలపకూడదు, దేవుడు చెప్పిన దాంట్లోంచి ఏది తీసివేయకూడదు. ఏమి జరుగుతుందో అలా చేస్తే అది ఆజ్ఞాతి క్రమం జరుగుతుంది, పాపము జరుగుతుంది, మన ఇష్ట ప్రకారం జరుగుతుంది, దేవుని చిత్తము నెరవేరదు. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చటము అంటే ఏమిటంటే, ఆయన ఏది చెప్పాడో అదే చెయ్యాలి. దానికి ఒకటి యాడ్ చేయటం కానీ ఒకటి తీసివేయటం కానీ చెయ్యకూడదు. ఓకే, ఇదే మాట మనకి ఇక్కడే కాదు, ఇంకా చాలా చోట్ల ఉంది. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం చూసి ముందుకు వెళదాం. ఇంకో చోట కూడా చూద్దాం. చూడండి, అక్కడే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనముని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. చదువమ్మా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను, ఇక్కడ గమనించండి, ఏ మాటలైతే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆ ప్రతి మాటను కూడాను మనము అనగా విశ్వాసులము అనుసరించి చెయ్యాలి. నిజమే, ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత కొత్త నిబంధనలో మనతో మాట్లాడతాడు. ఏదైనా సరే బైబిల్లో ఒక బేస్ ఏంటంటే, ఆయన ఏదైతే చెబుతున్నాడో దాన్ని మనం అనుసరించాలి. మన సొంత తెలివితేటలు అనుసరించకూడదు, మన మనసుకి నచ్చేట్టుగా మనం అనుసరించకూడదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చదువు తల్లి, మళ్ళీ చదువు. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి చూసారా, మళ్ళా అదే ఆయన మనసులో బాధ. ఎందుకంటే మనుషులము కలపటం మనకి బాగా ఇష్టం, తీసివేయటం మనకి బాగా ఇష్టం. మన మనసుకి నచ్చినట్లుగా, మనకి అనుకూలంగా, మనకి ఏది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో ఆ ఫ్లెక్సిబిలిటీకి వెళ్ళటమే మన ఇష్టము. అందుకే ఇదే మాట మనం గుర్తుంచుకొని ఒక చోటకు వెళ్తే గనక చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం దగ్గర ఒకసారి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? చూడండి, ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు లోకమును రక్షించాలి అనుకున్నాడు, అనగా మానవ జాతిని పాపము నుంచి విమోచించాలి అనుకున్నాడు. అలాగే మనుషులు కూడాను, అది ఎవరైనా సరే దేవుణ్ణి అనుసరిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఆయనకు ఒక డౌట్ వచ్చింది, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే అందరూ రక్షణ పొందరా? అందరూ నిన్ను అనుసరిస్తున్నారు కదా, అందరదే బైబుల్ చదువుతున్నారు కదా, అందరదే ప్రార్థన చేస్తున్నారు కదా, అందరదే వాక్యం చెబుతున్నారు కదా, అందరూ క్రైస్తవులే కదా, అన్ని సంఘాలు ఉండే కదా, అంతా ఒకటే కదా, వీళ్ళందరూ కూడా రక్షణ పొందరా
అని అడిగితే రక్షణ పొందువాడు కొద్ది మందేనా అని అడిగినప్పుడు చదువమ్మా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ట్రై చేస్తారు, కానీ వాళ్ళ వల్ల కాదు. ఎందుకు వాళ్ళ వల్ల కావటం లేదు? ఎందుకంటే ఒకటే బేస్, ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే వెళ్ళాలి. ఆయన చెప్పని దాన్ని మనం చెయ్యకూడదు, ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఎప్పుడైనా సరే ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా అది మనల్ని పరలోక రాజ్యానికి నడిపించదు. మన ఇష్ట ప్రకారం మనం చేయకూడదు. అనేకులు ప్రయత్నిస్తారు, అనేకులు ట్రై చేస్తారు, కానీ వారి వల్ల కాదు కాదు కాదు. ఎందుకని వారి వల్ల కాదు అంటే నేను చదువుతున్నాగమ్మా, ఓకేనా? అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పన ఆరంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారు మిమ్ములను ఎరుగునని ఉత్తరం ఇచ్చిన వారితో చెప్పును. అందుకు వాళ్ళు ఏమంటారంటే, అదేంటయ్యా మేము తెలియదంటావేంటి, మాకు తలుపేసేసేవంటి, మేము ఎవరో మాకు తెలియదంటావేంటి అని అడిగినప్పుడు అందుకు వాళ్ళు ఏమంటారంట, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. ఇక్కడ ఉంది బేస్ పాయింట్. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారు నేను ఎరుగను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. కాబట్టి ఎవరైతే క్రమము అంటే ఏంటంటే ఆయన ఏది చెప్పాడో అదే క్రమము. అందుకే సమరీ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మా మేము మాకు తెలిసిన దాన్ని అనుసరిస్తున్నాము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. రెండు రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకటి తెలిసింది చేయటము, రెండోది తెలియంది చేయటము. కాబట్టి రెండు రకాల ఆరాధనలు, రెండు రకాల మనస్తత్వాలు, రెండు రకాల జనాంగము. ఏంటో తెలుసా? ఒకటి ఆయన చెప్పింది మాత్రమే మేము చేస్తాము అనేటువంటి జనాంగం ఒకటి. ఆయన ఏం చెప్తే మాకెందుకండి, మేము చేసే తప్ప, ఇది రైట్ కాదా, ఇలా చేయకూడదా, ఇలా చేస్తే తప్ప అని మనకేదో ఒక ఆలోచన వచ్చి దాన్ని చొప్పించటము, ఆ దేవుని వాక్యంలో చొప్పించటం అనేటువంటిది ఒక పద్ధతి. కాబట్టి ప్రపంచం అంతా కూడాను రెండు భాగాలుగా ఉంది. ఒకటి ఆయన చెప్పింది చేసేవాళ్ళు, రెండోది ఆయన చెప్పనిది చేసేవాళ్ళు. ఎవరిని వాళ్ళు పరిశీలించుకోవాలా, మనము ఏ భాగంలో ఉన్నామో, ఆయన చెప్పంది చేస్తున్నామా, చెప్పింది చేస్తున్నామా? అందుకే అక్కడ మాట్లాడుతున్నాం. మళ్ళీ అక్కడికి వచ్చేమో ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 32వ వచనములు, నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటలో కూడాను ఏది కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. అయితే ఏమైందంటే తీసేసాం, అయితే ఏంటంట, ఒకటి యాడ్ చేసాం, అయితే ఏంటంట, దానికి ఆన్సర్ ఎక్కడుందో తెలుసా? ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. చదవమ్మ. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి, ఫైనల్ గా మళ్ళీ స్టేట్మెంట్ ఒకటి. స్టార్టింగ్ లో ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు చెప్పాడు, అక్కడ పాత నిబంధనలో మాట్లాడాడు మోషే ద్వారా, నేను మీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో వాటికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అని అక్కడ మాట్లాడాడు. మరలా ఇక గ్రంథం అయిపోయింది, ఫైనల్లోకి వచ్చేసాము, చివరి పేజీలోకి వచ్చాము. చివరి పేజీలో కూడాను ఆయన మనసులో మాట అదే, నేను మీకు ఆజ్ఞాపిస్తున్న దేంతో కూడాను ఏది కలపకూడదు. చదువమ్మా. నేను మీకు ఆజ్ఞాపించినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు, ఎవడైనాను కలిపితే ఏం జరుగుతుందంటే ఆయన శాపం వాళ్ళ మీదకు వస్తుంది, ఆయన ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుంది. ఎవడైనాను ఈ వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల
ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేస్తాడు. కాబట్టి ఒకటి శాపం వస్తుంది, రెండోది మనం దేని కొరకైతే ప్రయాస పడుతున్నామో ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దాంట్లోకి ఎంట్రీ మనకు దొరకదు. ఇందాక మనం అక్కడ చూసింది అదే, ప్రభువా రక్షణ పొందు వాళ్ళు కొద్ది మందేనయ్యా. ఎందుకని? అనేకులు ట్రై చేస్తారు కానీ వాళ్ళ వల్ల కాదయ్యా. ఎందుకు వాళ్ళ వల్ల కాదు? నేను చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. నేను కోరుకున్నది ఒకటి, వాళ్ళు అనుసరిస్తున్నది ఒకటి. అందరి ఉద్దేశం కూడా ప్రవేశించాలని, అందరి ఉద్దేశము పరలోకి వెళ్ళాలని. గమనించండి, ఈ ప్రపంచంలో ఈ రోజున బహుశా కొన్ని వేల సంఘాలు, వేల మత శాఖలు, వేల డినామినేషన్స్, వేల మంది క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నారు కదా, వేల మంది ఇదే బైబిల్ అనుసరిస్తున్నారు కదా. అయితే వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారంటే వెళ్ళరు. మొత్తానికి ఒకటే మెజర్మెంట్ స్కేలు. ఏంటంటే ఇక్కడ ఏదైతే చెప్పాడో, ఆయన ఏదైతే చెప్పాడో అది చేసిన వాడు పరలోకానికి వెళతాడు. దానికి కలిపినా తీసివేసినా వాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాదు. ఇది బేసిక్ స్టోరీ అంతా కూడా. బైబిల్ అంతా ఇదే. ఇది అర్థమైతే చాలు. మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, అయ్యో నేను చేసే ఆరాధన, నేను చేసే విధానము, నేను వెళుతున్న సంఘము, నేను అనుసరిస్తున్న పద్ధతి ఇది వాక్యానుసారమైందా కాదా, ఆయనకి ఇష్టమైందా కాదా, ఆయన చెప్పిందా కాదా, ఆయన ఆజ్ఞల్లో ఉందా లేదా, ఇది టెస్ట్ చేసుకోవాల్సిన ఘడియ ప్రపంచ క్రైస్తవులందరూ కూడాను. నేను చేసేది ఏదైనా సరే, నేను ఒకటే చెప్తున్నాను, ఎవరిని కూడాను మా సంఘానికే రండి అని నేను ఎప్పుడు మాట్లాడను. నేను చెప్పేది ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము చేసేది వాక్యానుసారమా కాదా అని టెస్ట్ చేసుకుంటే చాలు. ఒకవేళ లోపాలు ఉండే, ఇదిగో పలాని ఎక్స్ అనే సంఘంలో ఇదిగో ఈ 2 లోపాలు ఉన్నాయండి, ఈ 2 మేము వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాము కదా, సరి చేసుకోండి. అప్పుడు అది ప్యూరిటీ అయిపోతుంది. లోపాలు సరి చేసుకుంటే చాలు, అది దేవుని సంఘం అయిపోతుంది. లోపాలు సరి చేసుకోవాలా. కానీ ప్రపంచం ఏం చేస్తుందంటే లోపాలు సరి చేసుకోవటంలా. మీరు ఒక్కళ్ళు వెళ్తారా పరలోకానికి, మేము వెళ్ళవా, ఇది తప్ప ఇది ఒప్ప, దావీదు నాట్యం ఆడలేదా, ఏదో ఫలానోళ్ళు ఇలా చేయలేదా, ఆయన ఇట్లా చేయలేదా కాదు. బైబిల్ మాట్లాడుతుంది, ఆయన ఏది చెప్పాడో అది చెయ్యాలి అంతే. తీర్పుకి ఒక స్కేల్ ఉంది, అది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకే ఒకటే స్కేల్. ఆయన ఏది చెప్పాడో అది చెయ్యాలి, దట్స్ ఆల్. అది నువ్వు చేస్తున్నావా అయితే నో డౌట్ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. బహుశా నేను చేయటం లేదా, దాంట్లో ఏదైనా ఒక పాయింట్ నాలో లోపం ఉందా, నో డౌట్ నేను దానికి హక్కుదారుడు కాదు. నేనేమైనా యాక్ట్ చేసినా దేవుడిచ్చిన ఆజ్ఞలకి నో డౌట్ నన్ను దేవుడు యాక్సెప్ట్ చేయడు. కాబట్టి అనేకులు ప్రయత్నిస్తారు కానీ వారి వల్ల కాదు అని చెప్పాడు. ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. ఏమండి ఇదంతా దేవుడు నిజంగా చేస్తాడా, అలాగే తీర్పు తీరుస్తాడా, అలాగే జరుగుతుందా అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో ఈరోజు మనం ఒక అంశాన్ని నేర్చుకోబోతున్నాము. ఒక మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. 9, 10, 11 వచనాలు. మనము ప్రభువుని శోధింపవద్దు. పాత నిబంధనలో చాలా మంది శోధించి సర్పం వలన నశించిరి, మీరు సనగొద్దు. పాత నిబంధనలో చాలా మంది దేవుని మీద సణిగి సంహారకుని చేతులు నశించిపోయారు. ఈ సంగతులు అయితే పాత నిబంధనలో జరిగిన స్టోరీస్ అన్నీ కూడాను, గత చరిత్ర అంతా కూడాను అది ఏంటో తెలుసా? ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి పాత నిబంధన కొట్టివేయబడింది అంటారు మీరు, అయితే పాత నిబంధన ఎందుకండి తీసేద్దామా? మీ బైబిల్లో 2 బుక్స్ ఉన్నాయి కదా, పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. మీరు మళ్ళీ ఏమంటారంటే క్రీస్తు పాత నిబంధన కొట్టేసాడు అంటారు, దాన్ని అనుసరించాల్సిన అవసరం లేదంటారు, అది ఇప్పుడు అమల్లో లేదంటా ఉంటారు. మరి పాత నిబంధన ఎందుకు మీ బైబిల్లో చించి పక్కన పడేయరాదండి అనేటువంటి విమర్శ కూడాను ప్రపంచంలో ఉంది. కొద్దిగా లాజికల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు పాత నిబంధన యాడ్ అయ్యి ఉంది, ఎందుకు ఇంకా మనం పాత నిబంధన చదువుతూ ఉన్నాము, ఎందుకు పాత నిబంధన ఒకసారి మనం చూడాలి. ఎందుకు అంటే అక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడాను వాళ్ళకి ఏదైతే సంభవించిందో, వాళ్ళు ఏ తప్పులైతే చేశారో, వాళ్ళకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదంతా ఒకసారి మనం ఎందుకు చదువుతున్నాం తెలుసా? ఇప్పుడు యుగాంతమందున్న మనకు
మనకి కొంచెం జ్ఞానం రావాలి, కొంచెం అండర్స్టాండింగ్ రావాలి. ఓహో, దేవుడు ఇలా చేస్తాడా, ఆ రోజున వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళని అలా శపించాడా, ఆ రోజున వాళ్ళు ఆ తప్పు చేశారు కాబట్టి వాళ్ళని సర్పాలకి అప్పగించాడా, వాళ్ళు ఆ రోజున ఇలాగా ఒకటి కలిపారు కాబట్టి ఒకటి తీసివేశారు కాబట్టి దేవుడు వాళ్ళని దహించేశాడా, కాబట్టి మనం అలా చేయకూడదా? ఎస్, మనం చేయకూడదని ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది? ఇదిగో సొదొమ గొమొర్రా విషయంలో ఎగ్జాంపుల్ ఉంది, ఇదిగో అక్కడ సర్పం విషయంలో ఎగ్జాంపుల్ ఉంది. పాత నిబంధన అంతా ఎగ్జాంపుల్సే. దేవుని క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మనుషుల క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో దాని ప్రతిఫలం, రిజల్ట్ ఎలా ఉంటుందో పాత నిబంధన అంతా అదే మనకు చెప్పేది. కాబట్టి మనకి బుద్ధి కలగటానికే అవన్నీ కూడాను రాయబడ్డాయి. అందుకే మనం ఒకసారి అవన్నీ చదువుకోవాలి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న అంశంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. అలా జరిగితే మనకి పరలోక రాజ్యంలో ఎంట్రీ ఉండదు. ఆయన శపిస్తాడు, ఆయన ఉగ్రత మన మీదకు వస్తుంది. ఆయన ఏదైనా క్షమిస్తాడేమో కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో కలపటము, తీసివేయటము ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయడు. ఆయన సమస్య లేదు. ఈ విషయంలో దేవుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు, ఎగ్జాక్ట్ గా ఉంటాడు. ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడంటే అది ఎంత పెద్ద భక్తులైనా కావచ్చు, ఎంత పెద్ద భక్తులైనా కావచ్చు. మనకి బైబిల్ గ్రంథంలో ఆది ఖండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా అనేక మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ఎంత పెద్ద భక్తుడైనా కావచ్చు, ఆయన ఇచ్చిన దానికి యాడ్ చేసాడా, ఆయన క్షమించలేదు. ఆయన ఇచ్చిన దానికి తీసివేసాడా, ఆయన క్షమించలేదు. కాబట్టి ఏమంటే అలా జరిగిందా? చాలా మందికి జరిగింది. అలా జరిగిన వాటిల్లో ఒక స్టోరీని ఈ రోజు మనం చూసి మనం కొంచెం జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆ విషయంలో మనం ముందుకు వెళ్దాం. చూడండి, నిర్గమాకాండము 7వ అధ్యాయము, నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారమే చేశారంట వాళ్ళు. మోషే అహరోను జీవితంలో లేదా ఏ భక్తుల జీవితంలో అయినా సరే మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఏది చెప్తాడో వాళ్ళు అదే చేస్తారు. పొరపాట్లు కూడా దాంట్లోంచి ఒకటి తీసివేయడం, కలపడం చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి బాగా తెలుసు. ఎస్పెషల్లీ మోషే విషయంలో మనకు బాగా తెలుసు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, దేవుని ఆజ్ఞకు లోబడిన వాడు, కొన్ని లక్షల మందిని నాయకత్వం వహించి నడిపించిన వాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన వాడు కదా. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుని పక్షాన నిలబడి దేవుని సహాయముతో. అయితే మోషే కూడాను ఒక సీన్లో, ఒక సందర్భంలో జస్ట్ మిస్ అయ్యాడు. మోషేని కూడా క్షమించలా దేవుడు, మోషేని కూడా క్షమించలేదు. నువ్వు నేను మోషే కంటే గొప్ప వాళ్ళమేమి కాదు. ఆ మహాభక్తులతో పోల్చుకుంటే అసలు మనం దేనికి పనికిరాం. కానీ ఈ రోజున మోషే స్టోరీలో మనం చూస్తున్నాము. ఓకే, మొదటి మాట చూసాము, మళ్ళీ చదవమ్మా 7:20 మళ్ళీ చదువు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను, మోషే చేతిలో ఒక కర్ర ఉంది. దేవుడు చెప్పాడు, మోషే ఇదిగో నీ కర్రతో ఇలాగ చెయ్యి అని చెప్తున్నాడు. మోషే అలాగే చేస్తున్నాడు. తన కర్రను పైకెత్తి, అక్కడ ఏరుంది, నది ఉంది, ఆ ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియు ఆ పై వచనంలో చెప్తాడు దేవుడు, మోషే నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకొని ఏటి నీళ్లను కొట్టు, అవి ఎర్రగా అయిపోతాయి, రక్తంగా మారిపోతాయి అని చెబితే మోషే ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఆ కర్ర తీసుకొని నీళ్లను కొట్టగా అవి ఎర్రగా రక్తంగా మారిపోయినాయి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు మోషే. ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఇలా గుర్తుంచుకోండి. రెండో ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నాము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం. 14-15. ఇప్పుడు అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, వెనకాల నుంచి సైన్యం తరుముకు వస్తుంది. ఒక సీన్ దాకా వచ్చేసారు. ఒక ప్లేస్ కాగానే ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. పడితే సముద్రంలో పడిపోవాలా,
లేదా వెనక్కి వెళ్తే వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాలా? వీళ్ళకి అర్థం కాల. ఇశ్రాయేలు జనాంగానికి భయపడిపోయారు. మోషే దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏంటో మోషే ఇలా చేసావు, ఏంటిది? వెనక్కి తిరుగుతామంటే వెనకాల నుంచి సైన్యం వస్తుంది, ముందుకెళ్దామంటే సముద్రం ఉంది, ఇప్పుడు ఏంటి? ముందుకెళ్తే దాంట్లో చచ్చిపోతాము, వెనక్కి వెళ్తే వీడు చంపుతాడు, ఏమి చేయాలి మనము, ఏమి చేయాలి? అప్పుడు మోషే వెంటనే మోకరించి, ప్రభువా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా అని అడిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చదువమ్మా. సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే. ఇది గమనించండి. ఈ దేవుడు ఏమి చెబుతున్నాడు మోషేకి? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. ఇప్పుడు చెప్పినట్టు చేశాడా? మనం చూస్తున్న పాయింట్ ఏంటంటే దేవుడు చెప్పింది చెయ్యాలి, దట్స్ ఆల్, అంతే. ఫస్ట్ పాయింట్ లో మోషే నీటిని కొట్టు అన్నాడు, వెళ్ళాడు, నీటిని కొట్టాడు, నీళ్ళంతా కూడాను ఎర్రగా అయిపోయినాయి. చెప్పింది చేశాడు. అక్కడ రాయబడిన మాట కూడాను మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. రెండో స్టేట్మెంట్ చూస్తున్నాము. మోషే నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చూపిస్తే అది 2 పాయలు అయిపోతుంది, మీరందరూ ఆరిన నేల నడుస్తారు అన్నాడు. అదంతా జరిగిన తర్వాత మోషే కర్ర ఎత్తి చూపించగా ఆరిన విడిపోయి ఆరిన నేల నడిచారు. అంటే దేవుడు ఏది చెప్పాడో మోషే అదే చేశాడు. అదేంటండి, అక్కడ నీళ్లను కొట్టమన్నాడు కదా, మోషే ఇక్కడ కూడా కొట్టొచ్చు కదా. అక్కడ కొట్టు అన్నాడు, ఇక్కడ చూపించు అన్నాడు, దట్స్ ఆల్. చాలా మైన్యూట్ అనమాట అవన్నీ కూడాను. ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడాను. అక్కడ మోషే నీ కర్రతో నీటిని కొట్టు అన్నాడు, కొట్టాడు, అది ఎర్రగైపోయింది. మోషే నువ్వు ముందు నడుస్తూ నీ కర్ర సముద్రం వైపు ఎత్తి చూపించు అన్నాడు, చూపించాడు, సముద్రం 2 పాయలు అయిపోయింది. చెప్పింది చెప్పినట్టు చేశాడు, దట్స్ ఆల్. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు 3వ ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువు. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగటానికి నీళ్లు లేని కారణంగా మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా? అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదంతా ఎందుకయ్యా మాకు, మమ్ములను, మా పిల్లలను, మా పశువులను ఈ అరణ్యంలో దప్పిక చేత నీళ్లు లేకుండా చంపటానికి తెచ్చావు నువ్వు, ఇంతే కదా, ఇదంతా మాకెందుకు, మమ్మల్ని ఏమని తీసుకొచ్చావు నువ్వు, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను అన్నావు, కానీ ఇక్కడ నువ్వు చేస్తున్నదేంటి, మమ్మలను, మా పిల్లలను, మా పశువులను నీళ్లు లేకుండా దాహంతో ఇక్కడ చంపటానికి తీసుకొచ్చావు, ఇదేగా నువ్వు ఏం తెలుసుకుంది అని మోషే మీద గొడవ పెట్టుకున్నారు. వాళ్ళు గొడవ పెట్టుకుని మోషే ఏం చేయాలో అర్థం కాలేదు. నిజమే, నీళ్లు లేవు, లక్షల మంది ఉండారు, ఒకళ్ళిద్దరు కాదు కదా, లక్షల మంది ఉండారు, దాహం వేస్తూ ఉంది, వాడు ఏం చెయ్యాలి? అప్పుడు మోషే మరి ఈయనకుండా ఒకే ఒక బేస్ ఏంటి, దేవుడు. ఆయన రమ్మంటే నీ వచ్చాడు కాబట్టి యెహోవాకు మొరపెట్టి, దేవా ఏం చేయమంటావు ఇప్పుడు, నన్ను వీళ్ళందరూ ఇలా అడుగుతున్నారు చెప్పు అని అడిగాడు. కొంతసేపటికి ప్రభువా వీళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారు, నన్ను అంత కోపంగా ఉంటారు వీళ్ళు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతున్నాడు. చదవమ్మా. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు జాగ్రత్తగా గమనించండి, నీవు నదిని కొట్టినా కదా, ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే మంది.
ఫస్ట్ ఎగ్జాంపుల్ అక్కడే స్టార్ట్ చేశాము. మోషే అహరోనుతో దేవుడు చెప్పాడు, నీ కర్ర తీసుకొని ఏటి నీళ్లను కొట్టు, అవి ఎర్రగా అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ వాడుతున్నాడు కదా. రెండో ఎగ్జాంపుల్, మోషే నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చూపించు, అది 2 పాయలు అయిపోతుంది, చేశాడు. మూడో ఎగ్జాంపుల్, మోషే నువ్వు నదిని కొట్టేవేందాక 7వ అధ్యాయం 20వ వచనంలో ఆ కర్ర తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. చదువమ్మా. ఇదిగో అక్కడ నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని ఎట్లు చేసెను దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. మోషే నువ్వు ఇందాక నీళ్లను కొట్టావు కదా, ఆ కర్ర తీసుకొనిరా, అదే కర్రతో నువ్వు బండ కూడా చూపిస్తాను నీకు, నేను అక్కడ నుంచుంటాను, నువ్వు వెళ్ళి బండను అందరూ ఎదుట అందరూ చూస్తూ ఉండగా ఆ బండను కొట్టు, నువ్వు బండలోంచి నీళ్లు వచ్చేస్తే వాళ్ళు తాగుతారు. ఇది సో మోషే దేవుడు చెప్పినట్లుగా కర్ర తీసుకొని బండను కొట్టగా బండలో నుంచి నీళ్లు వచ్చినాయి, వీళ్ళందరూ తాగి తృప్తి చెందారు. మూడో ఎగ్జాంపుల్ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు చెప్పిన దానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఇది మన మెయిన్ టాపిక్. సో 3 ఎగ్జాంపుల్స్ చూసాము. ఒకటి నది దగ్గర చెప్పింది చెప్పినట్టు చేశాడు, రెండోది ఎర్ర సముద్రం దగ్గర చెప్పింది చెప్పినట్టు చేశాడు, మూడోది బండను కొట్టి నీళ్లు తీసుకో అన్న దగ్గర బండను కొట్టి చెప్పింది చెప్పినట్టు చేశాడు. గుడ్. 4వ ఎగ్జాంపుల్లోకి వెళదాం. అక్కడికి వెళ్ళిపోదాం 4 ఎగ్జాంపుల్లోకి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1 నుంచి. నేను చదువుతాను, ఆగండి. అక్కడ మిరియాము చనిపోయింది, పాతిపెట్టబడింది. నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. మళ్ళా సేమ్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ నీళ్లు లేవు, అడిగాడు, బండను కొట్టమన్నాడు, కొట్టాడు, అయిపోయింది. ఇక్కడ మళ్ళా 20వ వచనం దగ్గరికి వచ్చేప్పటికి సంఖ్యాకాండము మళ్ళా నీళ్లు లేకపోయినందున వారు మోషే మీదనో అహరోను మీదనో విరోధంగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినలా ఎంతో మేలు, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోకి యెహోవా సమాజము మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మలను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరము లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, త్రాగటానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు వెళ్ళి సాగిల పడగా మళ్ళా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఒకదాని మీద కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఇక్కడ తినటానికి లేదు, తిండి లేదు, ద్రాక్ష లేవు, అవి లేవు, చివరికి నీళ్లు కూడా లేవు మాకు తాగటానికి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు వీళ్ళకి నో ఆప్షన్. మళ్ళా వెళ్ళిపోయారు గుడారం దగ్గరికి. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మోకరించేశారు, సాగిలపడ్డారు. సాగిలపడి దేవుడిని అడుగుతున్నారు. అడుగుతుండగా అప్పుడు ఏం జరిగిందంట, ఇప్పుడు చదువమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరు అహరోనును సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. మాట్లాడితే ఏమిస్తుంది, ఏం జరుగుతుందంట? అది నీళ్లను ఇస్తుంది. జాగ్రత్త గమనించండి. మొదటి ఎగ్జాంపుల్, కర్రతో నదిని కొట్టు అన్నాడు, కొట్టాడు. రెండో ఎగ్జాంపుల్, సముద్రం వైపు కర్రను చూపించు అన్నాడు, చూపించాడు. మూడో ఎగ్జాంపుల్, ఆ బండను కొట్టు అన్నాడు, కర్రతో కొట్టాడు, నీళ్లు ఇచ్చింది. నాలుగో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏం మాట్లాడతాను, మళ్ళీ సేమ్ స్టోరీ. అయ్యా వీళ్ళు నీళ్లు అడుగుతున్నారు, ఆయన ఏం చేయమంటామంటే, ఇదిగో అక్కడ ఒక బండ ఉంది, ఆ బండతో మాటలాడు, వెళ్ళి మాట్లాడు, మాట్లాడితే నీళ్ళు ఇచ్చేసిద్ది, అది మాట్లాడితే నీళ్ళు ఇచ్చేస్తుంది అని చెప్పాడు. చూడండి, ఈ 4 ఎగ్జాంపుల్స్ లో దేవుడు కామను, మోషే కామను, వీళ్ళు విసిగించటం కామను, మోషే చేతిలో కర్ర కామను. 4 ఎగ్జాంపుల్స్ లో కర్ర కామను. ఆ కర్ర ద్వారానే, అంటే కర్రలో అద్భుతం లేదు, దేవుడు చెబుతున్నాడు నీ కర్ర వాడు అని. సో కర్ర కామను. అయితే 4వ ఎగ్జాంపుల్ దగ్గరికి వచ్చేసేపాటికి దేవుడు
ఏమన్నాడు అక్కడ? మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. నీవు ఇప్పుడు గమనించారా ఏమండి? మాట్లాడటానికి కర్రతో ఏం పని? అక్కడ ట్విస్ట్ అదే, మాట్లాడటానికి కర్రతో ఏం పని? నేను అందుకే అంటుంది, కర్ర కామన్ గా ఉంది 4 ఎగ్జాంపుల్స్ లో కూడాను. దేవుడు వెళ్ళి మోషే వెళ్ళి ఆ బండతో మాట్లాడు అంటే సరిపోయేది. కానీ దేవుడు ఏం చెబుతుంటే, మోషే నీవు నీ కర్రను తీసుకొని వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. బహుశా ఇక్కడ మోషే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు కొద్దిగా. 4 ఎగ్జాంపుల్స్ తో కర్ర కామన్ గా ఉంది. ఆయన మళ్ళీ సేమ్ 3 ఎగ్జాంపుల్ లాగానే అక్కడ బండ ఇక్కడ బండే, అక్కడ కర్ర ఇక్కడ కర్రే, అక్కడ దాహమే ఇక్కడ దాహమే, అక్కడ విసిగించారు ఇక్కడ విసిగించారు, సేమ్ స్టోరీ ఉంది. ఉండేప్పటికి బహుశా మోషే కన్ఫ్యూజ్ అయి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. పర్సనల్ గా కన్ఫ్యూజ్ అయి ఉంటాడేమో అనుకుంటున్నాను. అయితే ఆ కన్ఫ్యూజ్ కారణం మీద తర్వాత చూద్దాము. కన్ఫ్యూజ్ అయ్యాడేమో. మోషే లే, కర్ర తీసుకో, వెళ్ళు మాట్లాడగానే ఇవన్నీ గుర్తుండి జరిగిన 4 సంఘటనలు 3 సంఘటనలు గుర్తుండి గబగబా లేసి కర్ర తీసుకు వెళ్ళిపోయాడు. కానీ కర్ర తీసుకో అన్నాడు కానీ కొట్టు అనలేదు. మాటలాడు అన్నాడు. చదువు, ఇప్పుడు చదువు. నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుట తిమ్ము. గమనించండి, ఇక్కడ పాయింట్ గమనిస్తున్నారా? దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లు ఏం చేస్తున్నాడు? లేచి ఆ కర్రను పట్టుకొని బయలుదేరాడు. దేవుడే చెప్పాడు, మోషే కర్రను తీసుకొని వెళ్ళు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. గమనిస్తున్నారు మీరు? అక్కడైతే మనం గమనించాల్సింది, వెళ్ళి మాట్లాడు అన్నాడు. గబక్కన లేచాడు, పక్కన కర్రను తీసేసుకున్నాడు కదా. దేవుడు చెప్పినట్లుగా నేను చదువుతున్నాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. ఇంతవరకు బాగానే ఉంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారిని చూచి, ద్రోహులారా, మామూలు మాట కాదనమాట. దేవుడికి ఇక్కడ కోపం వచ్చింది మోషే మీద. లక్షల సైన్యాన్ని నడిపించాడు, 40 సంవత్సరాల పాటు నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఇక్కడ మోషేకి దేవునికి మధ్య ఒక చిన్న లైన్ క్రాష్ ఏర్పడుతుంది. మోషే అంతే అంటుంది. ఏమంటానంటే, ఇందాక వాళ్ళు సణుగుతున్నారు, మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావా? ఇదంతా ఎందుకు మాకు? అక్కడే చంపేస్తే సరిపోయేది కదా. ఇక్కడ ద్రాక్ష లేవు, అంజూర లేవు, అవి లేవు, ఇవి చివరికి నీళ్లు కూడా లేవు, మమ్మల్ని చంపడానికి తెచ్చావని లక్షల మంది ఆయన మీద పడిపోతూ ఉంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ వచ్చేస్తుంది, బాధపడుతున్నాడు, కోపం వస్తుంది. ఎందుకు కోపమో తెలుసా? దేవుని అద్భుతాలను కళ్ళారా చూస్తున్నారు వాళ్ళు. అక్కడ మొదలుకొని, ఐగుప్తులో మొదలుకొని, ఎర్ర సముద్రం దాటి ఇక్కడికి వచ్చిన దాకా కళ్ళారా అద్భుతాలు చూస్తూ కూడాను మళ్ళీ ఏమంటారంటే సేమ్ డైలాగు. ఎందుకు మోషేకి కోపం వచ్చిండిద్దంటే, యాజ్ ఇట్ ఈజ్ డైలాగు. అక్కడ కూడాను మమ్మల్ని చంపటానికే తెచ్చావా? ఇక్కడ దాహంతో మేము చావాలా ఇక్కడ అని అడిగారు. వెంటనే దేవుని అడిగితే కొట్టు, నీళ్ళు వస్తాయి అన్నాడు. కొట్టాడు, నీళ్ళు వచ్చేసి. అది కళ్ళారా చూశారు వాళ్ళు. చూసిన తర్వాత ఇప్పుడు ఏమన్నా నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే, మోషే మాకు దాహం వేస్తున్నాయ్యా, చచ్చేటట్టు ఉంటాం, ఓ పంచి నువ్వు వెళ్ళి మళ్ళీ దేవుడితో మాట్లాడు, మళ్ళీ నీళ్ళు ఇస్తాడేమో. ఎందుకంటే ఆయన ఇవ్వగలిగిన దేవుడు, ఆయన ఇస్తాడు. బండ్లోంచి నీళ్లు తెప్పించాడు. ఇదంతా కళ్ళారా చూశారు కదా. మోషే కొద్దిగా అడగవా అంటే ఎలాగుండేదు. కానీ అలా కాకుండా తిరతో మొదలు పెట్టారు, సనగతో మొదలు పెట్టారు, గొడవ పెట్టుకుంటున్నారు. అందుకు మోషేకి కోపం వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది, ప్రెషర్ ఫీల్ అయ్యాడు బాగా. ఒక నాయకత్వాన్ని మనం గమనించాలి. ఇక్కడ లక్షల మందిని నడిపిస్తూ ఉన్నప్పుడు, లక్షల మంది ప్రెజర్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రెజర్ కి గురయ్యి దేవుని ఆజ్ఞని అనుసరించేటువంటి విషయంలో కొంచెం గాడి తప్పాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? మన విశ్వాస జీవితంలో మనం ఎంతో పర్ఫెక్ట్ గా ముందుకు వెళుతూ ఉంటే, మన జీవితంలో కుటుంబం తరపు నుంచి కానీ, సొసైటీ తరపు నుంచి కానీ, మరో వైపు నుంచి కానీ, స్నేహితుల తరపు నుంచి కానీ, అన్ని యాంగిల్స్ లో మన మీద వచ్చి ప్రెషర్ పడుతున్నప్పుడు, ఆ టెన్షన్ క్రియేట్ అవుతున్నప్పుడు దాని రిజల్ట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ ఆత్మీయ జీవితం మీద ఉంటుంది. అద్భుతమైన మాట అన్నమాట ఇది. మన ఆత్మీయ జీవితం మీద రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
ఇదిగో మన భార్య మనతో గొడవ పెట్టుకున్నప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేక నోరు జారి ఏదో అంటాం కదా. మన తమ్ముడు మనతో గొడవ పెట్టుకున్నప్పుడు, ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేక టెన్షన్ లో విశ్వాసమే బాప్తిసం పొందాం, దేవుని కొరకే జీవిస్తున్నాం, ఇంతవరకు ఎప్పుడు అబద్ధం ఆడలా, బూతులు మాట్లాడలా, ఎవరిని తిట్టలా, ఏమీ చేయలా, బాప్తిసం పొందిన దగ్గర నుంచి చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాము. కానీ ఇన్ని రకాల ప్రెజర్స్ వచ్చి పడేపటికి అనుకోకుండా టంగ్ స్లిప్ అవుతాం. టంగ్ స్లిప్ అవుతుంది ఒక మాట అయితే, దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తాము. మోషే కూడా ఇక్కడ ఆ ఆవేశంలో ఏమన్నాడు అంటే, గబగబా వచ్చి ద్రోహులారా అన్నాడు వాళ్ళని పట్టుకొని. దేవుడు కోపం వచ్చేసింది. ఎందుకో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అది, దేవుని సొత్తైన ప్రజలు వాళ్ళు, ఆయన ప్రత్యేకించుకున్నాడు వాళ్ళని. ఇది ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, వాళ్ళు ప్రత్యేకించుకున్నాడు కానీ వాళ్ళు ఆ విధంగా సణుగుతున్నారు కదా, గొణుగుతున్నారు కదా. దేవుడు అప్పుడు దాకా అన్ని అద్భుతాలు చేసినా కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నారు కదా. వాళ్ళు చేసినా కరెక్టా, తప్పు చేయలేదు వాళ్ళు. మోసే కోపం ఉండడం పెద్దగా అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి ఉంటాడు, ఆడేదైనా చేస్తే భయంకరంగా తిడతాం. ఒక తండ్రిగా కొడతాం, కోప్పడతాం, గద్దిస్తాం, ఖండిస్తాం. ఆడేదో చేశాడని సురేష్ వచ్చాడు తిట్టాడు అనుకో, ఊరుకుంటాం. సమస్య లేదు అందులో కదా. ఎవరో మీలో ఒకళ్ళు వచ్చేసి ఆడేదో చేశాడని పట్టాలని కొట్టారనుకోండి, బాధ ఇది. నేనైతే కొట్టొచ్చు, నేనైతే గద్దించవచ్చు. ఎందుకంటే నా కొడుకు కాబట్టి, నా కుమారుడు కాబట్టి, నా బిడ్డ కాబట్టి. ఆడు తప్పు చేస్తే గద్దించేటువంటి అధికారం నాకుంది. ఇది నా ప్రేమ. తప్పు చేశాడని నువ్వు వచ్చి చంపబెట్టి పట్టాలు ఒకటి కొడితే ఆడి ఇంటికి వచ్చేసి, డాడీ సురేష్ అంకుల్ నన్ను కొట్టాడు డాడీ అంటే కదా. అప్పటిదాకా మన ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉండా కానీ ఎక్కడో తెలియని బాధేసింది కదా. ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే ద్రోహులారా అన్నాడు. అనే పాటికి దేవుడు కోపం వచ్చేసింది. చదువు. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి, చూడండి ఇక్కడ ఇంకొక స్టెప్ రాంగ్ లోకి వెళ్తుంది. పిలిచారు, మొత్తాన్ని కూర్చోబెట్టారు. చూడండి అని, ఏంటబ్బాయ్ నీళ్లు తెప్పించాలా? మేము మీ కొరకు నీళ్లు తెప్పించవలెనా? ఆ పని ఎవరిది? దేవుడిది. మోషే చేతులు ఏమైనా ఉందనుకుంటున్నావేంటి? ఈ విషయాన్ని మనం ఒక ఆత్మీయ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే, బోధకులు కూడాను, పాస్టర్లు కూడాను, మనము కూడాను ఒక్కోసారి ఇక్కడే రాంగ్ స్టెప్ వేస్తా ఉంటాం కదా. బహుశా మనం ప్రార్థన చేస్తే జ్వరం తగ్గుతుందేమో, బహుశా మనం ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుందేమో. కొన్నాళ్ళకి అందరూ ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళి, ఆ అయ్యగారు ప్రార్థన వెళ్ళగానే వీడికి ఒకలాంటి ఒక ఇగో వచ్చేసింది అనమాట కదా. కొంతమంది వాల్ పోస్ట్ ఫ్లెక్సీలే పెడతా ఉంటారు, అద్భుత వరములు కలిగినటువంటి బోధకుడని. ఆయన నీది కాదు గొప్పతనం, అక్కడ ఇచ్చినోడిది గొప్పతనం. ఆయన ఇచ్చాడు నీకు అద్భుత వరాలు, వీడేపిస్తూ ఉంటాడు. అద్భుత స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు మన మధ్యకు వస్తున్నాడు అని వీడిని హైలైట్ చేస్తూ ఉంటారు కదా. అదే ఇక్కడ మోసే చేసింది. ఇదే మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సింది. అందుకు పాత నిబంధన అంతా కూడాను మనకి బుద్ధి కలగటానికి రాయబడింది. ఓకేనా? మోషే అంటున్నాడు, ఎండబోయే నీళ్లు తెప్పించాలా? మేము మీ కొరకు నీళ్లు తెప్పించవలెనా? చదువు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి ఎన్నిసార్లు కొట్టాడు? జాగ్రత్తగా గమనించండి. ఇంతకు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఆడికి మాపచ్చి సూర్యపంకులు వచ్చి పాట్మని కొట్టాడు. ఈ ఎక్స్ప్రెషన్ అంతా కూడాను మోర్ ఇమాజినేషన్ క్రియేట్ చేస్తున్నా హృదయంలో. ఎట్టా కొట్టాడు రా, పాట్మని కొట్టాడు డాడీ, ఇలా కొట్టాడు డాడీ అన్నప్పుడు ఒక తండ్రిగా హృదయం ఎంత నొచ్చుకుంటుంది. ఆడ గమనించండి, తన కర్ర ఎత్తి బండని పాట్మని 2 సార్లు కొట్టాడు. ఆ బండను కొట్టగా కానీ దేవుడు ఇచ్చిన మాట తప్పలేదు. నీళ్ళు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మోషే కొట్టాడు, 2 సార్లు కొట్టగా నీళ్లు సమృద్ధిగానే వచ్చినాయి. అంతవరకు స్టోరీ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్ వస్తుంది, చదువమ్మా. సమాజమును పశువులను త్రాగిను,
అప్పుడు పిలిచాడు, మీరు ఎప్పుడు కొద్దిగా పక్కనండి మాట్లాడాలి మీతో అన్నాడు. అక్కడ ఏది అట్లాగా మన ఎగ్జాంపుల్ అది. మళ్ళీ చదువు. యెహోవా మోషే అహరోనును చూచి, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను పరిశుద్ధాత్మను కాదమ్మా, పరిశుద్ధతను సన్మానించినట్లు, జాగ్రత్తగా ఆ లైన్ చాలా ఇంపార్టెంట్. నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. నన్ను నమ్మలేదు. నమ్ముకోవటం అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చేయటం నమ్ముకోవటం అంటే. ఈ రోజున ప్రపంచం అంతా నేను దేవుడిని నమ్ముకున్నానండి నమ్ముకున్నాం అంటున్నారు, కానీ అన్ని వాక్యానికి వ్యతిరేకమైన సారాలు చేస్తా ఉన్నారు కదా. వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఏంటంటే నేను దేవుడిని నమ్ముకున్నానండి. నమ్ముకోవటం అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటం, ఆయన్ని సన్మానించటం, ఆయన్ని గౌరవించటం, ఆయన చెప్పిన దాన్ని అనుసరించడం, అది నమ్ముకోవటం అంటే. మీరు కూడా గమనించండి జాగ్రత్త. ఎక్కడన్నా అంటున్నారేమో నేను దేవుడిని నమ్ముకున్నానని కదా. మీరు నన్ను నమ్ముకొనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోకి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు తోడుకొని పోరు. మోషే, నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు నన్ను నమ్ముకోలేదు, నా మాట అనుసరించలేదు, నన్ను సన్మానించలేదు, నన్ను ఘనపరచలేదు. కాబట్టి వాగ్దానం ఏదైతే చేసి మిమ్మల్ని తీసుకొచ్చానో, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశమో, ఆ దేశంలోకి వీళ్ళు వెళ్తారు కానీ నువ్వు వెళ్ళవు, మీరు వెళ్ళరు. ఏంటండి, ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే ఒకే ఒక బేస్. ఆయన చెప్పిన దానికి మోషే యాడ్ చేశాడు. ఆయన చెప్పింది చేయలేదు మోషే కర్ర తీసుకొని వెళ్ళి బండతో మాటలాడు అన్నాడు. దర్శాలు అంతవరకే. మోషే కర్ర తీసుకొని వెళ్ళాడు, కానీ కోపంతో వీళ్ళని తిట్టాడు. రెండోది బండను కొట్టాడు. దాంతో దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఎప్పుడైతే చెప్పంది చేస్తామో, ఎప్పుడైతే చెప్పిన ఆటలోంచి కొన్ని తీసేస్తామో, కొన్ని యాడ్ చేస్తామో, అదే నా ప్రకటన గ్రంథం చూసాం, మన ఉగ్రత వస్తుంది. దేవుడు ఉగ్రత మన మీదకి, దేవుని ఉగ్రత వచ్చింది మోషే మీదకి. మోషే ఎంత గొప్ప భక్తుడు, ఎంతమంది నడిపించాడు, ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన కర్ర చూపించిన సముద్రం 2 పాయలు అయిపోయింది కదా. అటువంటి గొప్ప భక్తుడైన మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ టైటిల్ నీకు నాకు ఇవ్వగలుగుతాడు దేవుడు. అసలు మన జీవితంలో నమ్మకం అనేటువంటిది ఉందా? ఇందాక ప్రకటన గ్రంథంలో చూసేమే, ఆ పరలోక పట్టణంలో ప్రవేశము మీకు ఉండదు. పాత నిబంధన కొత్త నిబంధన యొక్క ఛాయ. ఇది ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాడు ఇక్కడంతా. పాత నిబంధనలో పాలు తేనెలు ప్రవహించే కానాను అంటే, కొత్త నిబంధనలో పరలోకంతో ఎగ్జాంపుల్ అది. పాత నిబంధనలో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణము అంటే, ఇక్కడ మన విశ్వాస ప్రయాణంతో సమానం ఇది. పాత నిబంధనలు అనేక ఒడిదుడుకులు వాళ్ళు వచ్చి అనేక సార్లు పడిపోయి లేచారు అంటే, మన విశ్వాస ప్రయాణంలో పడిపోయి లేవడంతో సమానం అది. మరి పాత నిబంధనలు చెప్పిన దానికి కలిపితే మరి పాలు తేనెలు ప్రవహించే దేశము ఇవ్వలేదు కదా. మరి క్రొత్త నిబంధనలు చెప్పిన దానికి కలిపితే మరి పరలోక రాజ్యం ఎట్టిస్తాడు? ఇవ్వడు. అదే ప్రకటన చెప్పేది చూసింది మనం. కాబట్టి ఆయన చెప్పిన దానికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఇక్కడ మోషే విషయంలో అదే జరిగింది. మోషే అంత గొప్ప భక్తుడినే పక్కన పెట్టేశాడు. నీకు ఇవ్వను, ఆ దేశంలోకి ఎంట్రీ లేదు అన్నాడు. మరి మోషే ఏం చేస్తుంటాడు? అప్పుడు ఏం చేస్తుంటాడు? కళ్ళు పట్టుకొని ఉంటాడా? బతిమలాడు ఉంటాడా? రిక్వెస్ట్ చేస్తుంటాడా? దేవుడు కరిగి ఉంటాడు ఇంతకీ? చూద్దాం, ఆ సీన్ కూడా చూద్దాం ఒకసారి. అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23వ వచనం నుంచి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23 నుంచి 28 దాకా. చదువమ్మా. మరియు ఆ కాలమున నేను, మోషే బ్రతిమలాడుతున్నాడు, మరియు ఆ కాలమున నేను, యెహోవా ప్రభువా, నీ మహిమను, నీ బాహుబలమును, నీ బలాన్ని, నీ మహిమని, నీ గొప్ప శక్తిని నీ దాసునికి అనగా మోషేకి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి, జాగ్రత్త గమనించండి, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న దేశమును చూచి
ఇందాక అక్కడ చెప్పాడు, నువ్వు ప్రవేశించవు అన్నాడు, ప్రవేశించవు అన్నాడు. ద్వితీయోపదేశ కాండానికి వచ్చాం, ఇక అయిపోతుంది, చివరి సీన్ అనమాట, ఇది బుక్ అయిపోతుంది. అప్పుడు బతిమలాడుతున్నాడు మోషే, అయ్యా ఒక్కసారి పర్మిషన్ ఇవ్వ, నేను కూడాను వీళ్ళతో పాటు ఆ యోర్దాను దాటి ఆ దేశానికి వెళ్ళి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని నేను కూడా చూస్తానయ్యా. ఇంతకాలం వెళ్ళి లీడ్ చేశాను కదా, ఇన్ని లక్షల మందిని నడిపించాను కదా, ఇన్ని అద్భుతాలు నా ద్వారా చేపించావు కదా కదా కాబట్టి ఒక్కసారి ప్లీజ్ 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 అని బతిమలాడుతున్నాడు. దేవా, యెహోవా, ప్రభువా, నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేసావు కదా, ఒక్కసారి ఒక్క అవకాశం ఇయ్యా అని బతిమలాడుతుంటే, చదువు, యెహోవా మిమ్మును బట్టి అంటే ప్రజలను బట్టి. యెహోవా ఇంతకీ మోషే మీద కోపపడినటువంటి ఆ సందర్భం, సిచ్యువేషన్ లో ఎందును బట్టి జరిగింది అదంతా? వీళ్ళని బట్టే. వాళ్ళు కోపం తెప్పించారు, వాళ్ళు చిరాకు తెప్పించారు, వాళ్ళతో టెన్షన్ పడిపోయాడు, ఆ కోపంతో గబక్కన టంగు స్లిప్ అయ్యాడు, ఆ కోపంలో గబక్కన బండను కొట్టేశాడు కదా. మిమ్మును బట్టి నా మీద కోపపడి చూసా. మోషే అడిగాడండి, రిక్వెస్ట్ చేశాడు, దేవా ప్రభు ఒక్కసారి ప్లీజ్ ఒక్క అవకాశం అంటే, దేవుడు మోషే కుదరదు, వద్దు, ఎందుకయ్యా నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి కాబట్టి కుదరదు, వద్దు అంటే అప్పుడు అంటున్నాడు, మిమ్మును బట్టి నా మాట నా ప్రార్థన వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లేను కదా. మన భాషలో చెప్పేదా? మోషే చాలు ఆపు, బతిమలాడుతున్నాడు మోషే, కాళ్ళ మీద పడుతున్నాడేమో, రిక్వెస్ట్ చేస్తున్నాడేమో, అయ్యా ఒక్కసారి అయ్యా నేను కూడా వెళ్తాను వాళ్ళతో పాటు అంటే, ఇంకా చాలు, ఇక నీ సంగతి గురించి మళ్ళా రెండోసారి అడగబాకు, నో రిక్వెస్ట్. ఆయన మాట ఇస్తే తప్పని వాడు, మాట అంటే మాటే. అందుకే అది పాత నిబంధనైనా కొత్త నిబంధనైనా ఆయన చెప్పిన ఆజ్ఞల్లో ఎవడైనాను ఒకటి కలిపాడా ఒకటి తీసివేశాడా? అందులో ముఖమాటమే లేదు, ముఖమాటమే లేదు. మేము ఆ బైబిల్లో చెబుతున్నామండి, మేము ఆ పాటలే పాడుతున్నామండి, మేమంతా అదే చేస్తున్నామండి అంటే, ఇప్పుడు మోషేని ఏమన్నాడు? యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే కొత్త నిబంధనలో అన్నాడు. మోషే కూడా ఇదే అంటున్నాడు, ప్రభువా దేవా నా చేత ఇన్ని చేపించావు కదా, ఇంత శక్తి ఇచ్చావు కదా, ఇన్ని అద్భుతాలు చేసాం కదా, ఒక్కసారి ప్లీజ్ అంటే ఇదే డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ గా మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఇప్పుడు దీన్ని పాత నిబంధనలో కన్వర్ట్ చేసి చెప్పేదా? ప్రభువా ప్రభు అని బతిమలాడితే కానాను దేశంలోకి ప్రవేశింపరు, కానీ దేవుని చిత్త ప్రకారం చేసిన వాడే కానాను దేశంలోకి ప్రవేశిస్తాడు. అది కొత్త నిబంధనకు ఎగ్జాంపుల్. మోషే బతిమలాడాడు, ప్రభువా ప్రభు అన్నాడు. మోషే ఇక చాలు, మళ్ళీ అడగబాకు, నేను దయచేసి నీ మాట విన్నాం, ముందు పక్కకెళ్ళు అని చెప్పేశాడు. ఇక్కడ కూడాను ప్రభువా ప్రభు అని అడుగుతున్నారు వాళ్ళు. అడగటమే కాదు, ఇంకా ఏం చెప్పారు వీళ్ళు? చదువమ్మా చదువు. అనేకులు నన్ను చూచి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున మేము దయ్యాలను కూడా వెళ్ళగొట్టాం కదయ్యా, నీ నామమున అబ్బో అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు టచ్ అంటే పడిపోయారు కదయ్యా. కాదని ఎవడన్నాడు? కాదని నేను అనలేదే. నువ్వు టచ్ అన్నావు, జనాలు పడ్డారు, ఓకే. నువ్వు అద్భుతాలు చేసావు, ఓకే. నువ్వు ఉపాసన కూడుకులు పెట్టావు, ఓకే. నువ్వు ఆల్ నైట్ ప్రేయర్స్ పెట్టావు, ఓకే. నువ్వు అన్ని అద్భుతాలు చేసావు, ఓకే. నో, కాదని అంటే ఇప్పుడు అక్కడెక్కడా కూడాను, అక్కడ మోసే విషయంలో కానీ ఇక్కడ ఈ విషయంలో కానీ దేవుడు అబ్బే నీకు కాదనలేదు, అనలా ఎక్కడ. ఓకే అయితే ఏంటి? చదువమ్మా. అప్పుడు నేను అబ్బాయి మీరెవరో నాకు తెలియదు. ఇంతకీ ఎందుకు తెలియదు ఆయనకి? మీరు అక్రమం, నేను చెప్పిన క్రమం ఒకటి, మీరు చేస్తున్న క్రమం ఇంకొకటి. మీరు అక్రమం చేసేసారు కాబట్టి మోషే విషయం కూడా అదే చెప్పాడు. మోషే ఇంకా అడగొద్దు, నన్ను అడగొద్దు, ముందు పక్కలు రిక్వెస్ట్ చేయొద్దు, ఇక చాలు, ఇక ఆపు మోషే కదా. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు మోషేతో. కొత్త నిబంధనలకు అదే డైలాగ్ చెబుతున్నాడు, మీరు అడగొద్దు, మీరెవరు నాకు తెలియదు, అసలు నేను చెప్పిందని మీరు చేసిందండి కాబట్టి మీరెవరు నాకు తెలియదు, అక్రమం చేయలేరా, ముందు నా ఇతరుని పక్కలిపోండి అని వారితో చెప్పుదును. ఇది ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ అన్నమాట.
దేవుడు చెప్పిన దాన్ని చేస్తాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్లో ఏది కలిపినా ఏది తీసివేసినా, అక్కడ ఎగ్జాంపుల్లో కానానులో ప్రవేశము లేదు, ఇక్కడ ఎగ్జాంపుల్లో పరలోకంలో ప్రవేశము లేదు. కాబట్టి పరలోకంలో అనేకులు ట్రై చేస్తారు, కానీ వారి వల్ల కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఇదే బైబుల్ ఫార్ములా. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. నేను అందరికీ కోరుకునేది ఒకటే, మనం చేసే ఆరాధన విధానంలో, మనం అనుసరిస్తున్న భక్తి విధానంలో ఎక్కడైనా సరే మనుషులు కల్పించిన పద్ధతులు ఉండయా? దేవుడు చెప్పిన పని కాకుండా మన సొంత తెలివితేటలు వాడుతున్నామా? ఒకడంటాడు అక్కడికి వచ్చి సమాధి దగ్గరికి వచ్చి మట్టి తిని అంటాడు, దేవుడు చెప్పాడు మట్టి తినమని. ఇంకోడు అంటాడు ఖర్చీపులు అమ్ముతానంటాడు, దేవుడు చెప్పాడు ఖర్చీపులు అమ్మని. ఏంటి గోల? దేవుడు ఒకటే చెబుతాడు, చాలా క్లియర్గా చెబుతాడు. మోషే అంతటోనే క్షమించలేదబ్బా, మోషేనే క్షమించలేదు, నువ్వు నేనంత. నువ్వు అనుకుంటున్నావేమో మేము మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చారని కదా. మోషే కొన్ని లక్షల మందిని నడిపించాడు. నువ్వు ఒక నైట్ మీటింగ్ పెట్టావు, 40 సంవత్సరాలు నడిపించాడు మోషే కొన్ని లక్షల మందిని. అట్లాంటి మోషేనే చెప్పిన దాంట్లో ఏదో కలిపేపాటికి ముందు పక్కకెళ్ళన్నాడు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, బహుసాత్వికము కలిగిన వాడు కదా, మొత్తం పక్కకెళ్ళన్నాడు. కాబట్టి నువ్వు నేనంత. ఇది బహు భయంకరమైన సంఘటన. ఇది భయం పుట్టిది ఎట్లాంటి ఆలోచిస్తున్నప్పుడు. నిజమా దేవుడు ఇంత కఠినంగా ఉంటాడా? అది కఠినత్వము కాదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞే, మాట అంటే మాటే. మనకలా ఎక్స్క్యూజ్ ఉండదు అక్కడ. కాబట్టి ప్రియ సహోదరులందరూ కూడాను మనం ఇది గమనించాలి. ఈ ప్రసంగాన్ని నేను వేరే చోట చెప్పినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగారు, ఏమండి ఇశ్రాయేలుని అన్నిసార్లు క్షమించాడు కదా దేవుడు, ఆ అరణ్య ప్రాంతంలో అన్నిసార్లు 40 సంవత్సరాల్లో వాళ్ళు అనేక సార్లు సణిగారు, అనేక సార్లు గొణిగారు, అనేక సార్లు తిరుగుబాటు చేస్తే అన్నిసార్లు క్షమించాడు కదా, మోషేని ఒక్కసారి ఎందుకు క్షమించలేకపోయాడు? యాక్సెప్టబుల్ క్వశ్చన్ అది. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఒకళ్ళు వచ్చి అడిగారు నన్ను, ఏమండి వాళ్ళని అన్నిసార్లు క్షమించాడు కదా, మోషేని ఒక్కసారి క్షమిస్తే ఏం పోయింది, ఎందుకు క్షమించలేదు అన్నాడు. దానికి 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, వాళ్ళ స్టేటస్కి మోషే స్టేటస్కి చాలా తేడా ఉంది. మోషే లక్షల మందికి నాయకుడు, మోషే ప్రత్యేకింపబడిన వాడు, మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, మోషే దేవుని చెయ్యి పట్టుకుని నడిపించాడు దేవుడు, అంత ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు, స్పెషల్ వ్యక్తి మోషే. వాళ్ళు ఈయన చెప్తే వచ్చారే తప్ప నిజానికి వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు దేవుడితో. కాబట్టి వాళ్ళు మోషే ఎన్నోసార్లు గొణిగొండొచ్చు, సొణిగొండొచ్చు. కానీ మోషే పాత్ర అది కాదు. లీడర్ అనేవాడు ఎలా ఉండాలి? మనం షుడ్ బి పర్ఫెక్ట్ ద లీడర్, మనుషులు కాదు. నేను చెబుతుంది అదే. బోధకులు ఈ రోజున, సంఘ కాపరులు ఈ రోజున, పాస్టర్లు ఈ రోజున మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. బోధకులే మాట తప్పితే, బోధకులే ఆజ్ఞకి వ్యతిరేకంగా అవలంబిస్తే, బోధకులే బైబిల్లో లేనిది కలిపి చెలిపి చేస్తే మరి భక్తుల పరిస్థితి ఏంటి కదా? ఇది మొదటి ఎగ్జాంపుల్. రెండో మాట, దేవుడు ఎవరిని తీసుకెళ్ళా కానానికి. కాలేబు యెహోషువను మాత్రమే తీసుకెళ్ళాడు. మాట తప్పుడండి. ఒక స్కేల్ పెట్టుకుంటాడు ఆయన, ఆ స్కేలే మెజర్ చేస్తాడు. ఆ మెజర్మెంట్ తప్పదు. మోషే కావచ్చు, నేను కావచ్చు, నువ్వు ఎవడైనా సరే కదా. చూద్దాం అమ్మాట చూడు ఎక్కడ ఉందో ముగిచేద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుంచి ఎవడెవడైతే వచ్చాడో ఆ మనుషులలో చూడండి, పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన, పూర్ణ మనస్సుతో అనుసరించిన కాలేబును యెహోషువాయు తప్ప వీళ్ళిద్దరికి ఉన్న క్వాలిఫికేషన్ చెప్తున్నాడు అక్కడ. ఎందుకు వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకెళ్ళగలిగాడు అంటే వాళ్ళు పూర్ణ మనస్సుతో అనుసరించారు. దట్స్ ఆల్ కదా. పూర్ణ మనస్సుతో ఆయన ఏది చెప్పాడో అదే చేశారు. వాళ్ళు కలపలేదు, వాళ్ళు తీసేయలేదు. కాబట్టి పూర్ణ మనస్సుతో చేశారు. కాబట్టి వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాడు అక్కడికి. ఇక మిగిలిన వాళ్ళు చాలా సార్లు పడ్డారు లేచారు కాబట్టి నథింగ్, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అంటే నన్ను అడిగిన ప్రశ్నలో సహోదరులు,
మోషేని ఒక్కసారి క్షమించవచ్చు కదా, వాళ్ళందరినీ క్షమించాడు కదా అంటే వాళ్ళందరినీ ఎవరిని తీసుకెళ్ళలేదు అక్కడికి, ఎవరిని తీసుకెళ్ళా. అక్కడ స్టార్ట్ అయిన బ్యాచ్ లో ఇద్దరిని మాత్రమే తీసుకెళ్ళాడు. అక్కడ స్టార్ట్ అయిన బ్యాచ్ లో ఎవరైతే చెప్పింది చెప్పినట్టుగా పూర్ణ మనస్సుతో కదా, అదే దేవుడు కోరుకునేది, మీ దేవుడు యెహోవాని పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేచనతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ జ్ఞానంతో ఆయన్ని ప్రేమించాలి. ఫార్ములా ఎక్కడ తప్పదు, అది ఫార్ములా ఎక్కడ తప్పదు. కాబట్టి అలా చేసిన వాళ్ళు ఇద్దరే ఉండారు. మోషే ఒక చిన్న సీన్ లో పక్కకు తప్పాడు కాబట్టి మోషేని పక్కన పెట్టి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి అక్కడ పౌలుకేళ్ళ ప్రపంచ దేశంలో కానాను దేశంలో తీసుకెళ్ళాడు. ఎస్, కాబట్టి దీని ద్వారా పాత నిబంధన మనకి బుద్ధి కలగటానికి, ఏం బుద్ధి కలగటానికి, దేవుని ఆజ్ఞలకు మనం ఏదైనా కలిపేమా, ఏదైనా తీసివేసామా, మన విషయంలో కూడాను దేవుడు అంతే కఠినంగా ఉంటాడు. మీరు అనుకుంటున్నారేమో, రేపు ఆడకి వెళ్ళిపోయిన తర్వాత ఆడ అడుక్కుందాము, రిక్వెస్ట్ చేసుకుందాము, దేవా నేను ఇంత చేయలేదా అంత చేయలేదా అని అనుకుంటున్నారేమో. కుదరదు. మోషే కంటే ఎక్కువేం చేయలేం మనం, మోషే కంటే గొప్ప వాళ్ళేం కాదు మనం కదా. కాబట్టి అటువంటి మోషేకే ఏమాత్రం ఎక్స్క్యూజ్ లేదు, ముందు పక్కకి వెళ్ళి అన్నాడు. కాబట్టి మనం ఎంతటి వాళ్ళము, ఒకటే బైబిల్ మాట్లాడుతుంది. ఆయన కోరుకుంటుంది ఒకటేనండి, ఆయన చెప్పింది చెయ్యాలి. కాబట్టి ప్రపంచం అంతా ఈ రోజున ఏ సంఘమైనా కావచ్చు, మనం చేసేది వాక్యానుసారమా కాదా, ఆజ్ఞానుసారమా కాదా అని పరిశీలించుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అదే బేస్ స్కేల్. ఆ ఒక్క స్కేల్ మిస్ అయ్యామంటే ఇక జీవితం అంతా మిస్ అయిపోయి ఉంటాయి. నువ్వు ఎన్నైనా చెయ్యి. ఇప్పుడు అడెవడో మాల వేసుకుంటాడు, యేసుప్రభు మాల అంటాడు, దాని ఉద్దేశం ఏంటి? భక్తగా. ఆడెవడో మోకాళ్ళతో గుణగా కొండెక్కుతాడు, రక్తం గారుతా ఉండిద్ది, దాని బ్యాక్గ్రౌండ్ విషయం ఏంటి? భక్తే కదా. వాళ్ళెవరు 40 రోజులు ఉపవాసం ఉంటారు, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ భక్తే కదా. ఇదంతా భక్తి పేరు మీద జరిగేదే కదా. కానీ అది ఆయన కోరుకున్న భక్తే కాదా, అది ఇంపార్టెంట్. ఆయన కోరుకున్నదా కాదా? నీ మోకాళ్ళకి రక్తం కారితే నాకెందుకు, తలకాయ బగితే నాకెందుకు? ఆయన కోరుకున్నాడా లేదా? ఆయన కోరుకున్నదైతే ఓకే యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన కోరుకున్నదైతే యాక్సెప్ట్ చేయడు. అందులో మాకు బైబుల్ వెరీ పర్ఫెక్ట్ అన్నా, ఇక అంతే, మాట అంటే మాట అంతే. కాబట్టి ఇటువంటి ఎగ్జాక్ట్ తీర్పు తీర్చేటువంటి దేవుడు మన ముందు ఉన్నాడు. కాబట్టి బహు భయముతోనూ వణుకుతోనూ మన రక్షణ కొనసాగించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థాంక్యూ.